ఎంతన్నా కూడా ఓ మహిళ ఇలాంటి విమర్శలు తీసుకోవడానికి చాలా మనోధైర్యం అయితే ఉండాలి. మామూలుగా మేల్ పీపుల్ అయితే ఎలాగోలా తీసుకుంటారు, కానీ మహిళ చాలా రకాలు ఇచ్చేసుకున్నారు. అవి విన్నప్పుడు ఆ సమయంలో ఈ రప్చర్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను నా మీద విమర్శలు చేస్తున్నప్పుడు ధైర్యంగానే ఎదుర్కొన్నాను, నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను. పిల్లల మీదకి వచ్చినప్పుడు కొంచెం నేను మానసికంగా కొంచెం ఏదో ఒక వీక్ మూమెంట్ లో కొంచెం బాగా డిప్రెషన్ అయ్యాను. అంత వీక్ హార్ట్ మేడం? నా పిల్లల విషయం చిన్న పసి పిల్లలు కదా, ఒక 4-5 years. సెకండ్ టైం విన్నాను. నాకు ఆల్రెడీ శ్రీనివాస్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, అప్పుడెప్పుడు విజయవాడ వైజాగ్ సంథింగ్ ఎక్కడ హోటల్లో ఏదో అందరితో కలిసి ఉండేటప్పుడు మీరు సడన్ గా లేచి అప్పుడు కూడా ఈమె వల్లేనండి, ఈమె ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఈ హస్బెండ్ కి దూరం చేసి హస్బెండ్ తో మాట్లాడి ఇవన్నీ చేయడం, అప్పుడు కూడా ఇవే డిస్ప్యూట్స్ ఈమె వల్లే. ఇప్పుడు కూడా ఇవే ఎదుర్కొంటున్నాను. కానీ పిల్లల విషయం కోసం, చిన్న పిల్లలు కదా, ఒక 4 సంవత్సరాల పసిపిల్ల, ఆమెకి ఏం తెలుస్తుంది, ఇంక ప్రపంచం కూడా తెలియని పిల్లలు ఏడ్చేసరికి ఆ క్షణం కొంచెం బాధ అనిపించింది. ఆ టైంలో అసలు నేను డ్రైవింగ్ చేయకుండా ఉండాల్సింది, అది చాలా తప్పు చేశాను. ఆ టైంలో నేను డ్రైవింగ్ చేయకుండా డ్రైవర్ని పెట్టుకోవాలి, అది చాలా తప్పు. మిగతా విషయం కొంచెం నేను స్ట్రాంగ్ గానే ఉంటాను. నేను ఎవ్రీ ఉమెన్ కూడా ఇదే చెప్తాను, ప్రతి మహిళకు కూడా. 3 పాపలు నాకు. పెద్ద పాప ఏజ్ 10 years, ఇంకొక పాప 9 years, ఇంకొక పాప 4 years. 3 పాపలు. వాళ్ళు కూడా విన్నారు ఇబ్బంది ఇష్యూ అంతా. అదే విని వాళ్ళు మాట్లాడి ఏడ్చినప్పుడే నాకు కొంచెం బాధ అనిపించింది. మిగతా అన్ని విషయాలు నేను పాజిటివ్ గా తీసు. చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, అవి కూడా నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నాను. కొన్ని ట్రోల్స్ చూసి నవ్వుకుంటున్నాను కూడా. ఎందుకంటే చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి మరి వీడియోస్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మాధురి అంటే మాధురి మీద చాలా మీమ్స్, చాలా ట్రోల్స్, చాలా వీడియోస్, చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను మీరు పెట్టినవి. అంత టైంలో కూడా అది ఎలా వచ్చింది? కాదండి, ఎవరో ఒక విలేకరి లేదు డిప్రెషన్ లో సూసైడ్ చేసుకున్నారు అంటే, మేడం గారి డ్రైవర్ మీ పక్కన లేడంటే, సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా డ్రైవర్ తీసుకెళ్తారని దాన్ని చాలా ట్రోల్ చేశాను నేను. ఈ రోజు ట్రోల్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ సూసైడ్ తర్వాత ఒక 10 days తర్వాత ఒక ఆడియో బయటకు వచ్చింది. జెన్యూన్ అంటారా? లేదండి, అది ఫ్రాడ్. నేను ఏదైనా ఫ్రాంక్, నేను పబ్లిక్ గా మీకు అవునండి నేను శ్రీనికాతో కలిసి రిలేషన్షిప్ లో ఉన్నానని చెప్పిన అమ్మాయిని, అవును అది నేను చెప్పచ్చు ఓపెన్ గా, నేను ఏదైనా ఫ్రాంక్ గా ఒప్పుకుంటాను. నేను ముందు నుంచి మీకు చెప్తాను, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ముక్కుసూటిగా ఉంటాను. నా మనసులో ఏముంటే నేను బయటకు అదే చెప్తాను. ఆ వాయిస్ అయితే అది ఫేక్ వాయిస్. ఎందుకంటే అదంతా క్లియర్ గా తెలుస్తుంది. అది కావాలనే మిమిక్రీ చేసి, ఆడియో చేసి, రిలీజ్ చేసి సింపతి కోసం ఆమె ట్రై చేసింది, కానీ వర్కౌట్ అవ్వలేదు అక్కడ కూడా. ఇందాక ఒక వ్యాలిడ్ వర్డ్ అన్నారు, నేను రిలేషన్షిప్ లో ఉంటాను అని చెప్పి. దాని గురించి కొద్దిసేపు బోల్డ్ గా మాట్లాడుకుందాం. ఒక ఇంటర్వ్యూలోనేమో మాకేం లేదు, ఆయన నేను చాలా సార్ చేశాను, ఇది లేదు, మేము అలాంటిది ఏం లేదు అనేసి అంటారు. ఒక ఇంటర్వ్యూలోనేమో ఇలా అంటారు. ఇక్కడ నుంచి మేడం మీద నుంచి మాట్లాడేటప్పుడు నువ్వు విడాకులు ఇచ్చి నేను చేసుకున్నావు అంటారు. శ్రీను గారు ఎక్కడ కూడా ఏ రిలేషన్షిప్ లేదని తను ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదు. లేదండి, తను అవును, తను మాకు వస్తూ ఉండేది, వెళ్తూ ఉండేది, తన రాజకీయాలను సపోర్ట్ చేస్తుంది. అంటే రిలేషన్షిప్ పేరెంట్ కలిసి ఉండే రిలేషన్షిప్ కాదు అని చెప్తున్నాను. అదే మీకు అందరూ మీ తప్పుగా అర్థం చేస్తుంది. తన కోసం నేను ఉంటాను అని నిలబడ్డాను అంతే. తన కోసం నేను ఎట్టి పరిస్థితుల్లో, ఏ రోజైతే వాణి అనే ఆ మహిళ శ్రీను గారిని ఈ రాజకీయం కోసం, అతన్ని రాజకీయ లబ్ధి కోసం టికెట్ తీసుకుని అతన్ని బయటికి పంపేసిన క్షణమే నేను డిసైడ్ అయ్యాను అన్న పదం ఒక అర్థం ఉంది. విడాకులు ఇచ్చేయండి నేను చేసుకుంటాను అని. మరి ఇన్ని ఎలిగేషన్స్ వచ్చాక డైవర్స్ తీసుకుంటే మ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా నేను అభిమానించే వ్యక్తిగా డైవర్స్ ఇస్తే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాను. దాంట్లో నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను కదా. అది మాకు కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా, మా ఇద్దరి మధ్యలో కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అది కూడా వాణి వల్ల వచ్చినవే. కానీ ఆయన, నేను ఈ ఇష్యూ స్టార్ట్ అయిన కొత్తలో ఆయన కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు, నేనేమి రాముణ్ణి కాదు, నా సీత మీద ఏ నిందలు వచ్చినా నేను తీసుకుంటానని. అంటే వాణి చేసిన ఎలిగేషన్స్ ఇప్పుడు ఏవో పిల్లల కోసం అవి చేస్తుంది కదా, ఆ ఎలిగేషన్స్ నమ్మే స్థితిలో నేను లేను. తనేంటో, తన క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. ఆమె నన్ను కన్న కొడుకులా చూసుకునేది, నాకు ఒక తల్లి లాంటిదని చెప్పారు. తప్పేం లేదు, నేను వాళ్ళకి ఎలా చూసుకున్నాను. ఎక్కడ బోల్డ్ కన్ఫ్యూజన్, ఎక్కడ విడాకులు ఇచ్చేయండి ఆయనతో డిస్ప్యూట్ ఉంది అంటున్నారు, ఆయన తెల్ల చూసుకుందని మిమ్మల్ని అంటున్నారు. అంటే నా క్యారెక్టర్ ని డిగ్రేడ్ చేయట్లేదు అతను,
మా ఇద్దరి మధ్యన ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ మ్యూచువల్ గా మనం విడిపోదామని చెప్పారు తప్పితే నా క్యారెక్టర్ అతను ఎక్కడ కూడా డిగ్రేడ్ చేయట్లేదు. అది మీరు అర్థం చేసుకోండి. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏమీ లేదు, చాలా క్లియర్ గా ఉంది. అతను ఈమె నా క్యారెక్టర్ కోసం మాట్లాడేటప్పుడు వాణి తన క్యారెక్టర్ కోసం మాట్లాడడానికి ఆమెకి రైట్ లేదు. తన క్యారెక్టర్ ఏంటో మాకు తెలుసు, తను అలాంటిదో మాకు తెలుసు, మా కన్న కొడుకులా చూసుకునేది అని చెప్పారు. మా ఇద్దరి మధ్యలో ఉన్న ఈ వల్ల వచ్చిన గ్యాప్స్ వల్ల ఇంకా కొంచెం గ్యాప్ పెరిగి మేము ఇంకా మ్యూచువల్ గా విడిపోదామని డిసైడ్ అయ్యాం ఇద్దరం. ఎప్పటి నుంచి మేడం? 2009 మీ మ్యారేజ్? ఇప్పుడే ఈ 2022 నుంచి ఈ ఎలక్షన్స్ లోకి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాతే. అయితే ఏమనుకున్నారా ఇంకా అక్కడితో ఆయనతో మాట్లాడడం కానీ మీ భర్త? లేదు, ఇంకా మేము మ్యూచువల్ కన్సర్న్ తో విడిపోదామని అనుకున్నాం. ఓకే, డిసైడ్ అయ్యామంతే. డిసైడ్ అయ్యారు. వన్స్ డిసైడ్ అయ్యారు, ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఇటువైపు అంతా క్లియర్ అయ్యిందా? ఇటువైపు క్లియర్ అయిందా లేదా అనేది నాకు తెలియదండి. శ్రీను గారు అయితే కంప్లీట్ గా తను డైవర్స్ కావాలని డైవర్స్ పిటిషన్ వేసుకోరు. అది ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏంటో నాకు తెలియదు. కానీ శ్రీనివాస్ గారితో ఈ రాజకీయ ప్రయాణం అనేది కొనసాగిస్తూ శ్రీనివాస్ గారి వెంటే నేను ఉంటూ ఇదే రాజకీయాలు జగనన్న కోసం నేను అభిమానిగా ఏ అభిమానంతో వచ్చాను. వెంట శ్రీనివాస్ గారు 100 మంది ఉంటారు, ఆయన అభిమానించేవారు 100 మంది ఉంటారు. కానీ మీరు వేరే వాడితో వెళ్తున్నారు. ఆయనతో ట్రావెల్ అవుతాను, డైవర్స్ ఇస్తే ఆయనతో కంటిన్యూ అవుతాను. అదే ఇప్పుడు అదే ఫిక్స్ అవ్వండి. నేను అతనితో ట్రావెల్ అవుతాను, డైవర్స్ వచ్చాక మీరే అన్నారు నాకు 33 ఆయనకి 58, మాకెందుకు ఇవన్నీ అంట కడుతున్నారు అనేది. నేను అనలేదండి. ట్రాప్ చేయాలంటే ఈ టైంలో ఏజ్ లో ట్రాప్లు ఇవన్నీ ఎందుకు ఉంటాయండి? ఇద్దరు తనంటే నా అభిమానంతోనే తను ఈ సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి తనతో నేను ఉంటున్నాను. ట్రాప్ చేసి తనకి బ్లాక్ మెయిల్ చేయడానికి అతను ఏజ్ 58, నేను అతనికి నా ఏజ్ కి నేను అతన్ని ట్రాప్ చేసే అంత సిచ్యువేషన్ లో నేను లేను. మంచి చెడులేంటో తెలుసుకునే స్థితిలో శ్రీనివాస్ గారు ఉన్నారు. తనకు అన్ని తెలుసు, మంచి చెడులు తెలుసు. తన రాజకీయ ప్రస్థానం 30 సంవత్సరాల నుంచి రాజకీయ ప్రస్థానంలో ఉన్నారు. తను ఒక ట్రాప్ చేసే ట్రాప్ లో పడిపోయినంత చిన్నపిల్లడు ఏం కాదని చెప్పారు. మీరు పొలిటికల్ గా ఇన్స్పైర్ అయ్యే దువార్డ్స్ మీ దగ్గర ఇంకో కెరియర్ లేదు, ఆయనకి ఇంకో కెరియర్ లేదు కాబట్టి ఆయన పొలిటికల్ కెరియర్ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు. పొలిటికల్ కెరియర్ కంటే పొలిటికల్ కెరియర్ లో అంటే అతను ఏమి పదవుల్లో ఏమి లేరు కదండి. ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ అని తన మెంటాలిటీకి, తన వ్యక్తిత్వానికి, తన గుణగణాలు నచ్చి మేము దగ్గర అయ్యాం. తనకి ఇన్ఛార్జ్ నుంచి తీసేశారు, పొద్దున ఏంటన్నది క్వశ్చన్ మార్క్. అయినా కూడా కంటిన్యూ అవుతారు ఆయనతో? అఫ్ కోర్స్ అండి. తనకి ఏమీ లేకుండా జీరోగా ఉన్నా కూడా మేము తనతోనే ఉంటాం. ఎందుకు అంత దువార్డ్స్? అభిమానం అని చెప్తున్నాను కదా. కొంతమంది అభిమానం ఉంటది. ఇప్పుడు మనకి ఫేవరెట్ దేవుడు కొంతమంది, నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. ఎందుకు అభిమానం అంటే ఇష్టం. ఎంతమంది దేవుళ్ళ వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే